ಹೋದ್ರೆ మనము సహాయం చేయకుండా పోతే ದಂಡನೆಗೆ ಗುರಿ ಆಗ್ತದೆ. దండనకి గురి అవుతాము. ಎಷ್ಟೋ ಜನ ಇದ್ದಾರೆ, ఎంతో మంది ఉండారు, ಸುತ್ತಲೂ ಎಷ್ಟೋ ಸ್ತ್ರೀಯರಿದ್ದಾರೆ, మన సుత్తులు ఎన్నో స్త్రీలు ಎಷ್ಟೋ ఉండారు, ಪುರುಷರಿದ್ದಾರೆ, ఎందరో పురుషులు ఉండారు, ಎಷ್ಟೋ ಜನ ಹಾಳಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఎంతో జనం పాడైతా ఉన్నారు. ಅವರಿಗೆ ಸಹಾಯಕ್ಕೋಸ್ಕರ ದೇವರು ನಮ್ಮನ್ನು ಇಟ್ಟಿದ್ದಾರೆ. వాళ్ళకి సహాయం కొరకై ಆ మమ్మల్ని ಸಹಾಯ పెట్టినది. ನಾವು ಮಾಡದೆ ಹೋದ್ರೆ ఆ సహాయం మనం చేయకుండా పోతే ನಾಶನಕ್ಕೆ ಗುರಿ ಆಗ್ತದೆ. నాశనానికి గురి అవుతాము. ನಾಶನಕ್ಕೆ ಗುರಿ ಆಗ್ತದೆ. నాశనానికి గురి అవుతాము. ನಾಶನಕ್ಕೆ ಗುರಿ ಆಗ್ತದೆ. నాశనానికి గురి అవుతాము. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಆಮೆನ್. ఆమేన్. ನಮಗೆ ದೊಡ್ಡ ಸಹಾಯ ಇದೆ. మనకి పెద్ద సహాయం ఉంది. ಎರಡನೇದಾಗಿ ಕೃಪಾ ಪವಿತ್ರ ಸ್ಥಾನದಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡುವ ಬಾಧ್ಯತೆ ಇದೆ. ఈ కృప పవిత్రమైన స్థానంలో సేవ చేసేట్లైన భాగ్యం ఉంది. మూడనేదిగా ಸಜ್ಜನರಿಗೆ ಯೆಹೋವನೇ ಸಹಾಯ. సజ్జనులకి యెహోవాడే సహాయకుడు. ನೀತಿಯಾಗಿ ಜೀವಿಸುವ ಮಕ್ಕಳ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ದೇವರೇ ಸಹಾಯ. నీతివంతులుగా జీవించే వాళ్ళకి దేవుడే సహాయకుడు. 2 పూర్వకాಲ ರೂತ್ ಅಂತ 19:11 ಹೇಳ್ತದೆ. 2 పూర్వకాల వృత్తాంతము 11:11లో